ఎన్నికల వివాదానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ ఆయనను ఎక్స్ పార్టీగా పరిగణిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు సరైన వ్యక్తికి అందనప్పుడు ఎక్స్ పార్టీగా ఎలా ప్రకటిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఎక్స్ పార్టీ ఆర్డర్ను పక్కన పెట్టి కేసును తిరిగి విచారించేందుకు హైకోర్టు రికమెండ్ చేస్తామని స్పష్టం చేసింది. విచారణలో కృష్ణమోహన్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైకోర్టు జారీ చేసిన నోటీసులు తన క్లయింట్ను కాకుండా బి అనంతరెడ్డికి అందాయని, అయినా హైకోర్టు ఏకపక్షంగా ఎక్స్ పార్టీ తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. డికే అరుణ తరపు న్యాయవాది కలగజేసుకుని అఫిడవిట్లో పేర్కొన్న సరైన చిరునామాకి రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు వెళ్లాయన్నారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. 2018 ఎన్నికల వివాదానికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ ఆయనను ఎక్స్ పార్టీగా పరిగణిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నోటీసులు సరైన వ్యక్తికి అందనప్పుడు ఎక్స్ పార్టీగా ఎలా ప్రకటిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. గురువారం ఈ కేసు విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఇచ్చిన ఎక్స్ పార్టీ ఆర్డర్ను పక్కన పెట్టి కేసును తిరిగి విచారించేందుకు హైకోర్టు రికమెండ్ చేస్తామని స్పష్టం చేసింది. విచారణలో కృష్ణమోహన్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైకోర్టు జారీ చేసిన నోటీసులు తన క్లయింట్ను కాకుండా బి అనంతరెడ్డికి అందాయని, అయినా హైకోర్టు ఏకపక్షంగా ఎక్స్ పార్టీ తీర్పు ఇచ్చిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. డికే అరుణ తరపు న్యాయవాది కలగజేసుకుని అఫిడవిట్లో పేర్కొన్న సరైన చిరునామాకే రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసులు వెళ్లాయన్నారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు.